ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే అవర్ బ్లాగ్ మా మమ్మీ కేసరి చేస్తుంది. అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మా అమ్మాయి అయితే 2 రోజుల నుంచి కేసరి చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్. అందుకని ఈరోజు చేస్తున్నాను. ఇవాళ చూడండి, బాదం కిస్మిస్ అయితే కొంచెం కలర్ మారాయి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు రవ్వ వేయించుతున్నాను అనమాట. ఇలా వేయించుకుంటే బాగుంటుంది అనమాట, అందుకని వేయించుతున్నాను. పచ్చి నేనైతే ఇంట్లోనే తయారు చేస్తాను ఫ్రెండ్స్. స్వచ్ఛమైన నాకు నచ్చదు అనమాట, అందుకని ఇంట్లోనే రెడీ చేస్తాను. పాలు కొనుక్కొచ్చుకొని పాలల్లో మేగడ తీసి దాంతో చేస్తాను. కొన్ని వీడియోస్లో మీరు చూసుంటారు. ఇక్కడ ఎప్పుడైనా కావాలంటే మా మమ్మీ ఒక వీడియో పెట్టించి మా మమ్మీ కట్టించి మీరు అప్పుడే చేసేసుకోండి. నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని పక్క తీసుకొని మళ్ళీ నెయ్యి వేసుకొని తర్వాత చూస్తాను ఫ్రెండ్స్. ఈ కప్పు రవ్వ తీసుకున్నాం ఫ్రెండ్స్. మా మమ్మీ నెయ్యి తీసుకుంది వేస్తున్నాను. మా చెల్లి ఒక పక్క లాగిస్తుంది ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇక్కడ అనుకుంటున్నారా? దీంట్లోనే వాటర్ కూడా పోస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ గ్లాస్కి 1.5 తీసుకున్నామండి. కిస్మిస్, బాదం సారీ అండి, బాదం అన్నాను. కిస్మిస్, జీడిపప్పు అయితే వేసేస్తున్నాం. ఎసురు పోసేసి ప్లేట్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మేము ఇలాచి అయితే దంచుకుంటున్నాను. ఇదిగండి ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మేమైతే ఫుడ్ కలర్ వాడుతున్నాం ఫ్రెండ్స్. తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఫుడ్ కలర్. కొంచెం వేస్తే చాలు, చాలా బాగా కలర్ వచ్చింది అనమాట. దానిలో పెట్టమా ఇక. ఇప్పుడు ఏది పంచదార కూడా వేస్తాం. మర్చిపోయా వద్దాగు. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా. ఏమండి ఫ్రెండ్స్, చక్కెర కూడా వేస్తున్నాను. అంటే మన స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు, కాబట్టి మనకి సరిపడా వేసుకోవాలి. ఎక్కువ వేసానా? మేమంటే కొద్దిగా షుగర్ ఎక్కువ తింటాం. మా స్టైల్ షుగర్ ఎక్కువ తింటుంది ఫ్రెండ్స్. మా మమ్మీ మేము అందరం లైట్, కానీ మా చెల్లి మాత్రం ఫుల్. ఇంకా చాలండి. నాకు ఆతృత, అందుకని తిప్పుతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ రవ్వ వేస్తుంది ఫ్రెండ్స్ మా మామ్. రవ్వ వద్దంట ఫ్రెండ్స్, అందుకని యాలక పొడి వేసిద్దంట. అంటే వద్దంటే ఇందులో వద్దని కాదు అర్థం, పెరుగుతుంది చూసారా. యాలకాయ పొడి వేసేసింది, తిప్పేద్దాం. ఇంకా ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసాను ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో. రవ్వ వేసుకొని కలిపేసుకోవడమే. రవ్వ వేస్తుంది ఫ్రెండ్స్. గడ్ల కట్టింది, లైట్గా చిన్నగా వేసుకోవాలి. గడ్ల కట్టకుండా వేసుకోవాలంట ఫ్రెండ్స్. అట్లా తిప్పుతూ వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఎమ్మటే వండలు కట్టేస్తుంది అనమాట. ఉప్మాకు కూడా అలానే చేసుకోవాలి కదా మమ్మీ. మనం తిప్పుదాం ఫ్రెండ్స్.
మనకి తిప్పడం అంటే ఎంత పెద్ద సరదానో. తిప్పు 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 తిప్పు. చూసారా ఫ్రెండ్స్, బుడకలు బుడకలు వస్తున్నాయి. కొద్దిసేపు తిప్పుతుంది ఫ్రెండ్స్ మా మామ్. ఆపులే. ఈ వ్లాగ్లో అయితే మేము కర్రీ కూడా చేసుకుంటున్నాం, అది చూపిస్తాను. లైట్ ఎందుకు ఫ్రెండ్స్, నేను ఇవాళ మా మమ్మీకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఈ కర్రీ నేను చేస్తాను అనుకుంటున్నా. చూసారా ఎంత గ్రీనిష్ కలర్లో ఉన్నాయో. ఐ కెన్ లవ్ దిస్ కర్రీ గాయ్స్. నేను ఈ కర్రీ ఇప్పటికి 4th టైం. ఈసారి చేస్తే 4th టైం అయింది. చూద్దాం నేను చేసిన కర్రీ మా డాడీకి మా మమ్మీకి నచ్చిద్దో లేదో. మన కేసర్ అయితే రెడీ అయిపోయింది గాయ్స్. దిస్ ఈజ్ రియల్. చూడండి ఫ్రెండ్స్, ఒకే గ్లాస్ సరిపోలేదన్నమాట. ఇంకో గ్లాసు వేసాను వాటరు. దీంట్లో కొంచెం షుగర్ కూడా, అంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువ వేసాను నేను. కప్పు కాకుండా ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బొంబాయి రవ్వ కేసరి అయితే రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ కేసరి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. చూస్తుంటే అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్ పైన. అయిపోయినట్టే, రెడీ అయిపోయింది. తీసుకొని నాలాగే ఎమ్మట్లోనే తిన్నారనుకో మీకు అయిపోయింది ఫ్రెండ్స్, నోరు కాలిపోయింది. నేనేం చెప్తున్నానంటే మా మమ్మీకి ఇందులో కొద్దిగా కేసరి వేసుకొని కేక్లా చేసుకుందాం మామ్ అంటున్నాను. మా మమ్మీ ఏమంటుందో విందాం రండి. ఏమంటావమ్మా? కేక్ లాగా ఇందులో వేసుకొని కొద్దిసేపు ఉంచుకుంటే డిమాల్ చేసుకుందాం. బాగుంటుందా? తినా బాగుంటుందా? అయితే నెయ్యి వేసుకుంటుంది, పూసుకుంటుంది ఫ్రెండ్స్, నెయ్యి వేసుకుంటుంది కాదు. తర్వాత కేసరి వేసుకుందాం. చల్లారే వరకు మనం ఆగాలి ఫ్రెండ్స్. ఎమ్మటి నోట్లో పెట్టుకున్నామంటే అయిపోయి మన పని. కాలిపోతుంది ఎమ్మటే. అందుకనే మా మమ్మీకి కాలుతుందేమో ఫ్రెండ్స్, కింద పెట్టేసింది. రెడీ. వావ్, బాగుంది. ఇదైతే కొద్దిగా పక్కన పెట్టేసుకుందాం గాయ్స్. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. నేను కళాయిలో వెలిగించేసుకుంటున్నా. మా మమ్మీ నూనె వేస్తుంది. చాలండి, నూనె ఎక్కువ అవుతుంటాం. నూనె అయితే వేసేసుకుందాం. హీట్ అవ్వేదాకా ఉందాం. హీట్ అయినాక మళ్ళీ వస్తాను. వేస్తున్నాను ఫ్రెండ్స్. దొండకాయ కూర తాలింపు వేస్తున్నాను. కట్ చేసుకున్నాను ముందుగానే. జీలకర్ర కూడా వేయమా కొంచెం. తాలింపు గింజలు అయిపోయాయి ఫ్రెండ్స్, అందుకని కొంచెం జీలకర్ర వేస్తున్నాం ప్రస్తుతానికి. దేంట పెట్టి తిప్పేద్దాం. తాలింపు వేగింది కాబట్టి ముక్కలన్నీ వేసేసుకొని మొత్తం అన్నీ కలిపేసింది. అదండి ఫ్రెండ్స్, రైస్ కడిగి పెట్టేసాను ముందుగానే. ఇప్పుడు పెరుగు పెట్టి వెలిగించాను.
కూర కూడా అలాగే తాలింపేస్తాను, 2 ఒకసారి అయిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్ తొందర పెట్టు. కలర్ఫుల్గా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. వేడివేడిగా అయితే వీళ్ళు తింటారంట ఫ్రెండ్స్. చిన్నమ్మాయి మరి ఆతృతగా బాగుంటుందంట ఫ్రెండ్స్. ట్రై చేసింది ఫ్రెండ్స్, సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు మనకి చిన్న ఫోన్ ఉంది ఫ్రెండ్స్, అంతవల్ల తీయలేకపోయాం. ఇవాళ మీకు రెసిపీ తెలిసేసింది కదా, మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, బాగుంది అంటారు. ఎప్పుడు బయటకు వెళ్ళి కొనుక్కొని కేసెళ్ళు ఏమి. ప్లీజ్ మమ్మీ అని నేను చేపించుకున్నాను. ప్లీజ్ కేసరి ఎక్కడ చేసింది, ఎక్కడ చూసిందో తెలుసా ఫ్రెండ్స్? ఏంజల్ ఆసియా దాంట్లో చూసి చేసింది ఫ్రెండ్స్. ఈ అమ్మాయి కావాలి అంటుంది ఫ్రెండ్స్. అంతేగాని మా మమ్మీ ఏమి చూస్ చేయట్లేదు, మా మమ్మీ ఓన్ రెసిపీ. మా మమ్మీ అయితే సూపర్ చేసిద్ది ఫ్రెండ్స్. ఏ వంటకమైనా కానీ మా మమ్మీ అద్దరు కట్టేసిద్ది. ఆ సూపర్ బిర్యానీ ఒకసారి చేసింది ఫ్రెండ్స్, అద్దరు కొట్టేసింది. మెక్కి మొత్తం అయిపోగొట్టాం ఫ్రెండ్స్, అంత బాగుంది ఫ్రెండ్స్. ఏమేమి సెలవులో కానీ ఫ్రెండ్స్ పిల్లలు మాత్రం మాలకు కూడా చేయడం లేదు ఫ్రెండ్స్, ఇసుకు పుట్టిస్తున్నారు అనుకో. మీ పిల్లలు కూడా ఇలాగేనా ఫ్రెండ్స్? ఇలాగే కూడా చేస్తున్నారా? కామెంట్ చేయండి. ఇదైతే ఇప్పుడైతే మనం మా అమ్మాయి అడిగిన కేసరి అయితే రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చూస్తారంట. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తినండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. అంటే తెలీదు, మీకు అందరికి తెలియదని చెప్పడం లేదు, మీకు కూడా తెలిసే ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. తింటున్నా ఎలా ఉందో చెప్తా. చల్లగా కొట్టండి ఫ్రెండ్స్, సూపర్ చేసేయండి ఫ్రెండ్స్. చూడడానికి కలర్ ఇదేం పూసర కనిపిస్తుంది, సరే క్లియర్గా లేదు కెమెరా. తినేస్తారంట మమ్మీ కింద ఆగలేము, నేను తినాలి తొందరగా అని చూస్తున్నారనమాట. మమ్మీ కింద మమ్మీ ఒకసారి దీన్ని చెప్పవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాగుంది ఫ్రెండ్స్, మీరు తీసి పెట్టండి పిల్లలకి, మమ్మీ గిన్నె హ్యాపీగా తింటాం. తింటారు ఫ్రెండ్స్. 3 ఐటమ్స్ తోనే మా మమ్మీ చేసేసింది, మీకు కూడా మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. బాగుంది మమ్మీ, ఇంకొకసారి కూడా చేయండి అంటారు. ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్. ఆ పక్కన ఉన్న బెల్లని టింగ్ అని కొట్టేసేయండి. బాయ్ బాయ్. చెప్పాను కదండి, ఈ వ్లాగ్లోనే కర్రీ అంతా భోజనం చేసేది అంతా చూపిస్తామని. ఇంకోండి ఇంతవరకు వచ్చేసింది, ఇంకొద్దిగా వేగితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ కానీ కొద్దిగా వేసుకుంటాను ఫ్రెండ్స్. ఉప్పు వేసేసుకున్నాము. ఉప్పుదాం. వేసుకున్న తర్వాత నేనైతే వేసేసుకుంటున్నాను పసుపు. పసుపు తక్కువ వేసుకుంటే మంచిదే ఫ్రెండ్స్, అంటే మీ ఇష్టం. నేను చిన్నపిల్లని కాబట్టి నాకు చాలే అనిపించినంత వరకు వేసుకుంటా. నాకు కలర్ చూస్తే టేస్ట్ గురించి నాకు తెలియదు, కానీ చూడడానికి బాగుంటే తినడానికి కూడా బాగుంటుందని నా ఫీలింగ్. కొద్దిగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ గురించి ఏమో నాకు తెలియదు, కానీ
నేను గనక కూర చేస్తే మా డాడీ మెచ్చుకుంటారు అనుకుంటున్నారా? లేదు. మా మమ్మీ చేస్తేనే వంకలు పెడుతుంటాడు, నేను చేస్తే ఇంకా సడన్గా తినేవాడు కాదు ఫ్రెండ్స్. నేను రాగానే అడుగుతాను, డాడీ కూర ఎలా ఉంది అంట. ఇలా అంటాడు ఫ్రెండ్స్ అని. తర్వాత నేనే బాగుంది అంటే నేను చేస్తానని చెప్తా, బాగోలేదంటే మా అమ్మ మీదకి. సరే ఫ్రెండ్స్, ఇవే నాకు చూపిస్తా. బాయ్. వెళ్ళారినట్టుంది, చెప్పు. నేను పెడుతున్నాను. ఇందాక చేసిన కేసరే చూద్దాం ఇప్పుడు. వావ్, నిజంగానే వచ్చింది ఫ్రెండ్స్. అక్క చేసింది లాగా. సరే ఫ్రెండ్స్, ఇంకా కేక్ చూసారా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది కదా. డాడీ వచ్చినాక కొసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడండి, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఒక స్పూన్ కారం వేద్దాం. దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిందన్నమాట. కారం అంటే కలిపిమ్మా. మేము వేసుకుంటాం ఫ్రెండ్స్ బాగానే, కానీ మా చెల్లి తిండు, అందుకని నేను తనకి తీయాలనుకుంటున్నాను. రైస్ వేడివేడిగా పొగలేదు ఫ్రెండ్స్. ఇట్లా కర్రీ కూడా అయిపోయింది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఎండ్ అయిపోయింది. మీరు తప్పకుండా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మన ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు కదా, తప్పకుండా లైక్ ఇవ్వండి. మీ చిన్ని చేతులతో, అందమైన చేతులతో ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే ఇంకొంతమందికి వీడియో వెళ్తుంది అనమాట. అందుకని లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మై ఫ్యామిలీ కూడా సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మా సబ్స్క్రైబర్ల దేవుళ్ళకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మా అమ్మాయికి చాట చూడండి ఫ్రెండ్స్, ఎలా పట్టింది అసలు. ఇంట్లో ఒక్కబోస్తుంది ఫ్రెండ్స్, మా ఇంట్లో గాలి రాదు, బయట రాదు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ పెద్ద వంట చేస్తున్నంతసేపు మామూలుగా ఉండదు అనమాట పరిస్థితి. ఈ వీడియో లైక్ ఈ కర్రీ అంటే తీస్తుంది అనుకుంటున్నారా? ఇది మా చెల్లికి ఫ్రెండ్స్. మా సరే చెల్లి friends. కారం తిందు ఫ్రెండ్స్. సరే ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. ఉంటాము. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాము. మీ సపోర్ట్ మాపై ఎప్పుడు ఉండేలాగా ఫ్రెండ్స్, చూడండి. కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ లైక్ చేసే వాళ్ళకి ఒక హార్ట్. ఐ లవ్ యూ. బాయ్. బాయ్ బాయ్.